తీసుకున్న క్వశ్చన్ మీకోసం చదువుతున్నాను. చాలా చిన్న క్వశ్చన్. ఐ ఆమ్ బ్యాక్ స్లైడింగ్, ప్లీజ్ హెల్ప్. అంతే క్వశ్చన్. ఐ ఆమ్ బ్యాక్ స్లైడింగ్, ప్లీజ్ హెల్ప్. బ్యాక్ స్లైడింగ్ అంటే ఒక ఆత్మీయమైన పరిస్థితిలోకి, ఆధ్యాత్మికమైన మనోనేత్రము వెలిగించబడిన అనుభూతిలోకి వచ్చిన తరువాత మళ్ళీ వీటన్నిటిని విడిచిపెట్టి తిరిగి భ్రష్టత్వానికి, పాపానికి, లోకంలోకి వెళ్ళిపోవడమే ఈ బ్యాక్ స్లైడింగ్ అని చెప్పుకోవచ్చు. యవనస్తులు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి యవనస్తులకు జవాబు చెప్పడానికి నేను అసలు ఈ బ్యాక్ స్లైడింగ్ అంటే డిక్షనరీలో ఏమి అర్థం ఉంది అని చూశాను. డిక్షనరీ అంటే మనకి ఇప్పుడంతా గూగుల్. అసలు ఈ బ్యాక్ స్లైడింగ్ అన్న పదాన్ని మీరు ఎలా గ్రహిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు కూడా అంటే ఇంకా ఏమీ తోచని పరిస్థితిలో ఐఎమ్ బ్యాక్ స్లైడింగ్, ప్లీజ్ హెల్ప్ అంటున్నాడు అంతే. అయితే ఈ డిక్షనరీ మీనింగ్ కనుక మనం ఆలోచిస్తే, fail to do something promised or agreed to do. Fail to do something which we have promised ourselves to do. అంటే నాకు నేనే తీర్మానించుకొని, నాకు నేనే ఏదైతే ప్రామిస్ చేసుకున్నానో వాటి నుంచి మళ్ళీ తిరిగి మరల్చడం, అంటే ఆ ప్రామిస్ని కీపప్ చేయకపోవడము. సరే, అది కొంచెం అర్థం అవడానికి కష్టంగా ఉంటే, టు స్టార్ట్ అగైన్ డూయింగ్ సంథింగ్ అన్డిజైరబుల్ దట్ వాస్ ప్రీవియస్లీ స్టాప్డ్ డూయింగ్. అన్డిజైరబుల్ అంటే అసలు అటువంటి ఆశ మనకు ఉండకూడదు, అటువంటి కోరిక మనకి ఉండకూడదు, అటువంటిది మనం చేయకూడదు. ఆ ఆశని కూడా చంపేసుకొని వాటిని విడిచిపెట్టిన తరువాత మళ్ళీ దానికోసం ఆకర్షింపబడము. లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే, ది యాక్షన్ ఆఫ్ రిలాప్సింగ్ ఇన్ టు బ్యాడ్ వేస్ ఆర్ ఎర్రర్. రీలాప్సింగ్ అంటే ల్యాప్స్, జీవితంలోనే ఒక పొరపాటు, ఒక ల్యాప్స్ అయిపోతుంది, ఒక పొరపాటు అయిపోతుంది. దేనిని బట్టి అంటే మళ్ళీ ఏదైతే తప్పిదం ఉండిందో, ఏదైతే రాంగ్ ఉండిందో దాని వైపు మరలై తిరగడము. లేకపోతే టు ఫెయిల్ మోరల్లీ, నైతికంగా కూడా ఆ నైతికమైన విలువల మీద నిలబడకుండా మనము ఓడిపోవడం, పడిపోవడం. ఈ లోకంలో కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని చట్టం వాటి పరిధిలో ఆచరించమని చెప్తూ ఉంటుంది. కానీ ఆ చట్టానికి విరోధంగా మనం ఏదన్నా చేస్తే అది ఒప్పుకోరు, దానిని యాక్సెప్ట్ చేయరు. దానికోసం యూ హ్యావ్ టు బి పనిష్డ్, దానికోసం ఒక క్రయము చెల్లించవలసి ఉంటుంది. అదే నైతికమైన ధర్మశాస్త్రం ఒక చట్టం అని అనుకుంటే, మోరల్ లా గురించి ఆలోచించినప్పుడు దాన్ని మీరితే దాని పనిష్మెంట్ ఉంది, దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. బహుశా మన అందరికీ తెలియకుండా ఆ పనులు చేస్తారేమో. నా జీవితంలో నేను రక్షణ అనుభవం పొందిన తేదీ ఫిబ్రవరి 10, 1994, 1994 అండ్ ఫిబ్రవరి 10. కానీ 2001 వరకు నేను ఆలోచిస్తే బహుశా నేను కూడా బ్యాక్ స్లైడ్ అయ్యాను. అంటే ఏ తీర్మానం అయితే తీసుకున్నానో దాంట్లో నిలబడేదానికంటే కొంచెం దారి తప్పి మళ్ళీ వెనుతిరిగిన పరిస్థితి నాకు కూడా సంభవించింది. అంటే అందరూ ఇది ఎదుర్కొంటున్నారు. కానీ 2001 తర్వాత ఒక పరిస్థితిలో దాని గురించి ఒకటి ఆలోచించుకుంటూ బాధపడితే సరిపోదు, కొన్ని విషయాలు నేను కూడా ఎక్సర్సైజ్ చేయాలి, నేను కూడా నా జీవితంలో ఆచరించాలి అని ఆలోచించినప్పుడు నేను చాలా దీవించబడ్డాను. నా జీవితంలో
సంతోషం అనేది అది ఇంక అప్పటి నుంచి తరిగిపోలేదు. ఏ పరిస్థితి అయినా, ఎటువంటి సర్కమ్స్టెన్స్ లో అయినా, ఎటువంటి క్రైసిస్ లో అయినా, ఐదర్ పర్సనల్ క్రైసిస్ ఆర్ ఎ చర్చ్ క్రైసిస్ ఆర్ ఎ సొసైటీ క్రైసిస్, ఎలాగ మనం అనుకున్నా కానీ దేంట్లో కూడా నా సంతోషాన్ని నేను తగ్గించుకోలేదు. దేనిని బట్టి అంటే ఈ తీర్మానాల్లో ముందుకి కొనసాగడం ఆరంభించినందుకు, వెనుదిరగకుండా ముందుకి కొనసాగించడానికి. సరే, ఈ ప్రశ్న అడిగిన వారికి గుర్తుపెట్టుకోవాల్సింది, అవిశ్వాసి ఉంటాడు, విశ్వాసి ఉంటాడు, దాని తర్వాత విశ్వాసఘాతకుడు ఉంటాడు. ఇంగ్లీష్లో మనల్ని హృదయాల్ని గుచ్చే మాట ఉంది కాబట్టి ఇంగ్లీష్లో కాదు, తెలుగులో అది చెప్తున్నాను. ఇంగ్లీష్లో ఏమో బ్యాక్ స్లైడర్ అంటే అంత తీవ్రంగా దాని గురించి ఆలోచించకుండా నేను బ్యాక్ స్లైడ్ అయిపోతున్నానన్నా, నా పరిస్థితి అంతా బ్యాక్ స్లైడింగ్ పరిస్థితి అన్నా అని చెప్పేటట్టు ఉంటుంది. కానీ తెలుగులో దానికి ఉన్న మాట విశ్వాసఘాతకులు. ఈరోజు డేట్ ఎంత? 21 కదా. ఉదయ ధ్యానంలో సామెతలు 21 చూడండి. ఇదేంటో దేవుని ప్రణాళిక లాగా ఏ క్వశ్చన్ అయితే పికప్ చేస్తున్నానో ఆ రోజు ఈ వాక్యం ద్వారా కూడా ఇది మనకి బయలుపరచబడుతూ ఉంది. సామెతలు 21 18వ వచనం చదువుతున్నాను. Proverbs 21 and verse 18. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు, యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు అంటే వారికి కూడా యథార్థత ఏంటో, రైచియస్ లైఫ్ ఏంటో తెలుసు, కానీ వారు విశ్వాసఘాతకులు అయిపోయారు. దాంట్లో కంటిన్యూ అవ్వకుండా మళ్ళీ వెనుదిరిగారు కాబట్టి వాళ్ళు పడిపోయారు. డిస్ట్రాయింగ్ అవర్ ప్రయారిటీస్. మనోనేత్రము వెలిగించబడి దైవికమైన ఆత్మీయమైన వెలుగు పొందుకున్న తరువాత మన ప్రయారిటీ, ద ఫస్ట్ థింగ్ షుడ్ బి గాడ్. గాడ్ హ్యాస్ టు బి అవర్ ప్రయారిటీ. మిగతావన్నీ కూడా దాని వెనకాలే కదా. కానీ ఇఫ్ యూ డిస్ట్రాయ్ అవర్ ప్రయారిటీ అంటే ఏంటి? దేవుణ్ణి కొంచెం ప్రక్కకి పెట్టి సెకండరీ చేసి ఇంకా దేని గురించి మనం ఆలోచించినా ప్రేమించినా అది బ్యాక్ స్లైడింగ్ లోకే వస్తూ ఉంటుంది. ఈ తీవ్రత గురించి చెప్తున్నాను, దాని తర్వాత దాని పరిష్కారం చూద్దాం. మోర్ టైమ్ ఫర్ సెల్ఫ్ గోల్స్, లెస్ టైమ్ ఫర్ గాడ్స్ విల్. నేను రాసుకున్న నోట్స్ చదువుతున్నాను. మోర్ టైమ్ ఫర్ సెల్ఫ్ గోల్స్. సెల్ఫిష్ గోల్స్ అందామా? లేదు, వి జస్టిఫై. ఇది నేను మంచి కోసమే చేస్తున్నాను, సెటిల్ అవ్వడానికే చేస్తున్నాను, అందరి మేలు కూడా ఆలోచించి చేస్తున్నాను అని మోస్ట్లీ వి స్ట్రగుల్ అండ్ స్ట్రైవ్ అండ్ పుట్ ఆల్ అవర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఇన్ అచీవింగ్ సంథింగ్ ఫర్ సెల్ఫ్. స్వయం కొరకు ఏదో సాధిద్దాము అని ఎంతో పిచ్చ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇన్ ద ప్రాసెస్, ఆ ప్రక్రియలో గాడ్స్ విల్ ప్రక్కన పెట్టేవారుగా ఉంటారు. గాడ్స్ విల్ ఆ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఆ గాడ్స్ విల్ గురించి ప్రాధాన్యత ఇవ్వకుండా వారు పడిపోయేవారుగా ఉంటున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితి కదా. లూజింగ్ సెల్ఫ్ కంట్రోల్ టు ది అట్రాక్షన్స్ ఆఫ్ ది వరల్డ్. దేవుని వాక్యము ద్వారా మనము బలము పొందుకున్నప్పుడు స్పిరిచువల్ అథారిటీ ఈస్ ద మోస్ట్ సుప్రీం అథారిటీ టు ఎక్సర్సైజ్ బై ఎనీ పర్సన్. లెట్ మీ టెల్ యూ అగైన్. స్పిరిచువల్ అథారిటీ ఈస్ ద సుప్రీం అథారిటీ దట్ క్యాన్ బి ఎక్సర్సైజ్డ్ బై ఎవ్రీ పర్సన్. ఈ అథారిటీ మీక్నెస్ తోటి అది we can exercise. మీక్నెస్ అంటే సాత్వికముతోటి అధికారము మనం చూపించగలిగే అథారిటీ ఏంటి అంటే స్పిరిచువల్ అథారిటీ.
కానీ ఈ స్పిరిచువల్ అథారిటీ, ఆ అథారిటీ తోటి మనల్ని మనము కంట్రోల్ చేసుకుంటాము. అంతేకాకుండా మన యథార్థ జీవితాన్ని బట్టి అనేక విషయాలను కంట్రోల్ చేసే పొజిషన్లో ఉంటాం. కానీ ఈ సెల్ఫ్ కంట్రోల్ పోగొట్టుకుంటే ఈ లోక ఆకర్షణకు మనము పడిపోయి ఈ సెల్ఫ్ కంట్రోల్ పోగొట్టుకుంటే ఎవరు తప్పించగలరు, ఎవరు కాపాడగలరు? అందుకనే we need to remember moral standing promises eternal life. నైతికమైన జీవితమే మనకు నిత్య జీవమును వాగ్దానం చేస్తుంది. అదే బ్యాక్ స్లైడింగ్ టేక్స్ యూ బ్యాక్ టు ద ఫాలెన్ కండిషన్. ఆదాము యొక్క ఫాలెన్ కండిషన్, పడిపోయిన స్థితి, దాని పర్యవసానం ఏదో మీరు గుర్తెరిగినప్పుడు ఈ బ్యాక్ స్లైడింగ్ అనేది విల్ ప్లేస్ యూ బ్యాక్ ఇంటు ద ఫాలెన్ కండిషన్ ఆఫ్ మ్యాన్. దేవుడు దాని కొరకు తన రక్తాన్ని చిందించలేదు. మనం అలాగే పడిపోయిన పరిస్థితుల్లో ఉండాలి అని ఆయన తన ప్రశస్తమైన విలువైన రక్తాన్ని చిందించలేదు. మనము ఆయన బిడ్డలుగా ఆయన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవడానికి రాజులకు యాజక సమూహంగా ఆయన చేయడానికే ఆయన తన రక్తాన్ని చిందించినప్పుడు మనము we cannot afford to backslide in our life and lose out and be left in the fallen condition. ఒక వచనం చదువుతున్నాను, సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 14వ వచనం. The backslider in heart shall be filled with his own ways. Proverbs 14:14. The backslider in heart shall be filled with his own ways. తెలుగు తర్జుమా ఎందుకో మనకి చాలా సూటిగా చెప్తున్న విషయంలాగా అనిపిస్తుంది. తెలుగు తర్జుమా తెలుగులో చదువుతున్నాను. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. భక్తి విడిచిన వాని మార్గములు అంటే భక్తిని, ఆత్మీయ స్పిరిచువల్ లైఫ్ ని విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. యు నీడ్ టు కన్సిడర్ దిస్. అంతేకాకుండా దేవుని యొక్క డిమాండ్ ఏంటి, దేవుని యొక్క కోరిక ఏంటి, లేకపోతే దేవుని యొక్క ఆహ్వానము ఏంటి? ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 3 and verse 14. Turn, O backsliding children, saith the Lord. I am your owner. He is the creator. He is our owner. And another, turn, O backsliding children. భ్రష్టులగు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. అందుకనే బ్యాక్ స్లైడ్ అవుతున్నాము అని తెలిసిన తరువాత we need to remember all the serious after effects of continuing in that condition. అటువంటి పరిస్థితుల్లో మనం నిలిచి ఉంటే మనము పొందుకునే విపత్తు, దాని గురించి ఉన్న హెచ్చరికలు మనం గమనించాలి అని ఆ విషయాలు చెప్పాను. మరి ఈ బ్యాక్ స్లైడింగ్ ఉన్న పరిస్థితుల్లో లేకుండా ఉండడానికి 4 C, ఆల్ఫాబెట్ C. మొదటిది కన్ఫెస్. రెగ్యులర్లీ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ and keep confessing about whatever you go back or turn back to. అందుకని రెగ్యులర్ ఎగ్జామినేషన్ తోటి ఈ కన్ఫెషన్ అనేది హ్యాస్ టు బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ సి ఈస్ కమ్యూన్ విత్ యువర్ గాడ్. మెయింటైన్ యువర్ క్వైట్ టైమ్. మెయింటైన్ అంటే డెడికేటెడ్ టైమ్ టు స్పెండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యముతోటి దేవునితోటి గడపడానికి ప్రత్యేకమైన సమయము కేటాయించి మనం దేవునితోటి సంభాషించి దేవుని తలంపులేంటో ఆలోచన వినడానికి మనం సిద్ధపడినప్పుడు ఇట్ విల్ హెల్ప్ us నాట్ టు బ్యాక్ స్లైడ్. దాని తర్వాత కాంటాక్ట్స్. we should be very careful of the contacts that we maintain. ఈ లోకములో గాని ఆత్మీయమైన వారితో గాని ఈ లోకస్తులతో గాని we need to have good friends with good habits. And we need to seek good counselors with good testimony. ఈ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు then you will be uplifted. The chances of backsliding
విల్ బి మినిమైజ్డ్. దాని తర్వాత కంట్రోల్, ఇందాక సెల్ఫ్ కంట్రోల్ గురించి అనుకున్నాం కదా. దేర్ షుడ్ ఆల్వేస్ బి ఏ రిస్క్ చెక్ అన్నమాట. రిస్క్ చెక్ అంటే నా ఆలోచన ఈజ్ ఇట్ కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ అంటే ఆలోచించాలి. నా నోట్లో నుంచి వచ్చే మాట ఎవరి గురించి అయినా దేని గురించి అయినా కానీ ఈజ్ ఇట్ కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్. నా చేతులతో చేసే పనులు, ఆ పనులు రిస్క్ చెక్ ఏంటి, ఈజ్ ఇట్ కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్. ఇతరులకి డిస్ట్రక్టివ్ అవ్వచ్చు, మీకు కూడా మనకి కూడా అది డిస్ట్రక్టివ్ కావచ్చు. నా హృదయంలోని భావాలు అవి కన్స్ట్రక్టివా డిస్ట్రక్టివా కంట్రోల్ చేద్దాం. డిస్ట్రక్టివ్ ఆలోచనలు అయితే కంట్రోల్ చేద్దాం, డిస్ట్రక్టివ్ మాటలు అయితే కంట్రోల్ చేద్దాం, డిస్ట్రక్టివ్ పనులు అయితే అవి కంట్రోల్ చేసుకుందాం. హృదయంలో ఉన్న తలంపులు కూడా డిస్ట్రక్టివ్ అయితే వాటిని కంట్రోల్ చేసుకుందాం. వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. కన్స్ట్రక్టివ్ గా ఆలోచించడానికి, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడడానికి, కన్స్ట్రక్టివ్ పనులు చేయడానికి మనము వాక్యపు సహాయంతో ముందుకు వెళ్తూ ఉందాం. కన్ఫెస్, కమ్యూన్ విత్ యువర్ గాడ్. కాంటాక్ట్స్ షుడ్ బి మెయింటైన్డ్ ప్రాపర్లీ అండ్ దెన్ కంట్రోల్ వెదర్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ థింగ్ ఆర్ ఎ డిస్ట్రక్టివ్ థింగ్. సమయం అయిపోయింది కాబట్టి ఈ విషయాలు ఆచరించి తద్వారా ఈ బ్యాక్ స్లైడ్ అయిపోతుంటే హెల్ప్ ఏంటి అంటే ఈ 4 Cలు గుర్తుపెట్టుకుందాం. అంతేకాకుండా ఇంకా ఎవరైనా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క విషయాన్ని తీవ్రంగా సీరియస్ గా పరిగణించకపోతే బ్యాక్ స్లైడ్ అవుతారు సుమా. బ్యాక్ స్లైడ్ అయితే ఎటువంటి విపత్తులు ఉన్నాయో అవి కూడా మనం చూసుకున్నాం. దానిని బట్టి జాగ్రత్త పడదాం. దేవుడు ఇంకా తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాన్ని మనకు వివరించునుగాక.